హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు దీపావళి స్పెషల్గా మీకు యమ్మీ గ్రిల్లెడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుందండి. ఇది బయట అన్నీ తినలేము కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. మరి ముందుగా కోడి మునిగేంత వరకు ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం మస్టర్డ్ ఆయిల్, మరి ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులో 2 బిర్యానీ ఆకులు, లవంగాలు ఒక 10, దాల్చిన చెక్క ఒక 2 పెద్దవి అయితే సరిపోతుంది. తర్వాత కొన్ని మిరియాలు, ఇలాచీలు ఒక 5-6 తీసుకోండి, సరిపోతుంది. అనాస పువ్వు ఒక 2 అనాస పువ్వు, కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో లెమన్ స్లైసెస్ ఒక 2 అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కోడిని అందులో వేసుకోవాలన్నమాట. అందులో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3/4 వంతు బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. అది ఉడికేలాగా మసాలా అయితే తయారు చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు పెరుగు, ఒక కోడి మొత్తం కాబట్టి ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ వాటర్ ఉంది కదా, కోడిని బాయిల్ చేసుకున్న వాటర్తో మనం సూప్ తయారు చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ కూడా చేసుకోవచ్చు. దాంతో చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కూడా చేస్తాను, కానీ ఆ రెసిపీ అయితే ఇందులో చూపించను. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. మాకు కారం ఎక్కువగా ఉండాలి, స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ గరం మసాలా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ మామూలే. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఇది కాశ్మీరీ కారం. ఈ కారం దేనికంటే మనం ఫుడ్ కలర్ వేయకుండా, ఫుడ్ కలర్స్ వేయడం మంచిది కాదు కాబట్టి హెల్త్కి, దాని బదులు ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే నేను వాడతాను. ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మామూలు కారం కూడా వేసుకున్నాను. నా కారానికి తగినట్లుగా నేను వేసుకున్నాను. అందులో ఒక నిమ్మ చెక్క వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఉప్పు మనం బాయిల్ చేసే దాంట్లో వేసుకున్నాం కాబట్టి వాటర్లో దానికి ఉప్పు పడుతుంది. దాన్ని చూసుకొని మనము ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. అంటే పేస్ట్ లాగా రావాలి, స్మూత్గా. అలాగంటే ఉండలు కానీ, ఇప్పుడు పెరుగు చూడండి, ఆ ముక్కల్లా ఉండకుండా చక్కగా పేస్ట్ లాగా అయితే మనం కలుపుకోవాలి. ఇందులో మనకి ఇష్టమైతే కస్తూరి మెత్తిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు, కానీ ఇలా మీకు అవసరమైతే కనుక కలుపుకోవచ్చు, అది ఆప్షన్ అండి. ఇప్పుడు చూడండి, మనకి చికెన్ బాయిల్డ్ అయిపోయింది. ఇంకొక విషయం, ఆ చికెన్ని మనము నాటులాగా మధ్యలో కట్ చేయించుకోవాలి. ఆ కోడి కొన్న దగ్గరే వాళ్ళని కొంచెం కట్ చేయమంటే కట్ చేస్తారు. అలాగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ మసాలా మొత్తం ఆ హోల్స్లో పెట్టినప్పుడు లోపలికి ఇంకుతుంది అన్నమాట, చప్పగా లేకుండా అవుతుంది. ఇప్పుడు తీసేసుకున్నాం చూడండి, ఆ వాటర్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మసాలా ఏదైతే తయారు చేసుకున్నామో అందులో ఈ కోడిని డిప్ చేయాలి. అందులో పెట్టేసుకొని చక్కగా బాగా మసాలా దట్టించాలన్నమాట. దానికి లోపల కూడా ఈ మసాలా మొత్తం గురేయాలి అందులో. ఇలా చేసి బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం దానికి ఆ రుద్దడంలోనే లోపలికి కారం వెళ్తుంది అన్నమాట. పైన అంటే అది అంత బాగుండదు. ఇలా ఒక 1/2 అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను, బటర్ పేపర్ వేసి. ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు ఇంతకు ముందే చూపించాను. ఆయిల్ లేకుండానే మనము ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, అందులో పెట్టేసుకున్నాను. దానికంటే పెట్టుకునే ముందు 3 మినిట్స్ అయితే మనం ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పెట్టిన తర్వాత ఆప్షన్ నొక్కితే, అంటే మనము చికెన్ కాబట్టి చికెన్ ఆప్షన్ నొక్కితే అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది టైమింగ్స్ అన్నీ.
సెట్ చేసుకున్న తర్వాత పెట్టాలి. మధ్యలో అదొక విజిల్ వేసిన తర్వాత మనం బయటికి తీసి చూడాలన్నమాట. చూసి ఇప్పుడు కొంచెం మస్టర్డ్ ఆయిల్, ఆవు నూనె అంటారు, ఆ నూనె కనుక కొంచెం పైన చక్కగా కోడి మొత్తం అప్లై చేసుకోవాలి. అంత మనం పెనం నిండా ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేసి ఉడికించేంత అవసరం లేదండి. మీకు ఎటువంటి డౌట్ లేకుండా నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో. అది పీస్ కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా చూడండి, ఈ రెండు వైపులా కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్. ఇలా అప్లై చేసుకొని ఇంతకుముందు ఫిష్ ఫ్రై కూడా మీకు ఇందులో చూపించాను, అది కూడా చాలా బాగా అయ్యింది. ఇప్పుడు రెండు వైపులా ఆయిల్ అయితే నేను అప్లై చేసేసుకున్నాను. మళ్ళీ మనము ఇందులో పెట్టిన తర్వాత అది మళ్ళీ ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. అది మళ్ళీ మనకి బాగా కుక్ అయిన తర్వాతే స్టాప్ అవుతుంది. మనం బయట చూడండి స్ట్రీట్ ఫుడ్ అది చూసినప్పుడు అక్కడ రోడ్ సైడ్ మంచిగా గ్రిల్డ్ చికెన్ వేలాడదీసి ఆ గ్రిల్ మీద కాలుస్తూ అవి చూసినప్పుడు మనకి తినాలని అనిపిస్తుంది. కానీ నాకైతే అలాంటివన్నీ బయట తినడం అయితే చాలా భయము. ఎందుకంటే ఆయిల్ అది మనకి మంచి వాడరు కాబట్టి ఏమవుతుందో హెల్త్ ఖరాబ్ అవుతుందని భయం. వాళ్ళు చక్కగా ఇలా ఇంట్లో చేసుకొని తింటే కనుక ఏముందండి, ఇందులో చాలా ఈజీ. మనం కర్రీలో వేసుకున్న మసాలాలే ఇందులో వేసాము, అంతకంటే ఎక్కువేమీ వేయలేదు కదా. ఇది చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి మనం ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా బయటవి ఎక్కువగా తినరు. నేను చెప్పాను కదా, ఈ చికెన్ ఉడకబెట్టిన వాటర్తో బిర్యానీ చేసుకోవచ్చని నేనైతే చేశానండి. బిర్యానీ నిజంగా చాలా బాగుంది, చూస్తుంటే తెలుస్తుంది కదా, దాని టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి దాంతోపాటు మటన్ కర్రీ చేశాను, తర్వాత పెరుగు చట్నీ చేశాను. ఇవేనండి ఈరోజు స్పెషల్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.